మీననే మా అమ్మ చావుకి, ఆ చావుని మోస్తున్న నిందకి కారణమని కన్ఫర్మ్ అయితే వాడి ప్రాణాలు తీసైనా మా అమ్మ గురించి నిజాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను. మా ఇంట్లో వాళ్ళ ముందు మా అమ్మ నిజాయితీని నిరూపించుకొని అందరి ప్రేమని పొందుతాను. మా నాన్నతో ఇన్నేళ్లుగా చెప్పుకొని ఎన్నో కబుర్లు చెప్పుకుంటాను. ఆ రోజు దగ్గరలోనే ఉంది దాత్రి. సిటీలో కిడ్నాప్స్ కి, ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఆ మీననే కారణం. కానీ ఆ మీనన్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వడం లేదు. ఇక్కడ వాడికి ఎవరో పనిచేసి పెడుతున్నారు. తెలుసుకోవాలి. వాళ్ళని పట్టుకుంటే మనం మీనన్ వరకు చేరుకోవచ్చు. నీకంటూ ఛేదించడానికి ఒక లక్ష్యం, చేరడానికి ఒక గమ్యం, గెలవడానికి ఇంట్లో వాళ్ళ ప్రేమ ఉంది. కానీ నాకు నా లైఫ్లో నా అని చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు దాత్రి. మీ నాన్న గురించి ఒక చిన్న క్లూ దొరికినా, ఆయన ఎవరైనా ఎంత కష్టమైనా మీ ఇద్దరినీ కలుపుతాను కేదార్. ఇది నీ ఫ్రెండ్ నీకిస్తున్న మాట. హలో, చెప్పండి. అది ఏం లేదు. మా ఆయన ఇంట్లో ఎందుకు, బయట ఏదైనా హోటల్లో కలుద్దాం, పిల్లలకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది కదా అన్నారు. మీకేం అభ్యంతరం లేకపోతే మనం బయట కలుద్దామా? ఓకే, మరీ పెళ్లి చూపులని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఫ్యామిలీ లంచ్లా ఉంటుంది. అవునవును, నేనిప్పుడే మీకు హోటల్ అడ్రస్ అది పంపిస్తా. సరే, ఓకే అండి. బాబాయ్, మన వాడి పెళ్లి చూపులు హోటల్లో చేద్దామంటున్నారు. హోటల్లోనా? హోటల్లో అయితే ఫార్మల్ పెళ్లి చూపుల్లా కాకుండా లంచ్లా ప్లాన్ చేద్దామంటున్నారు. అలాగే కనిద్దామమ్మా. ఏమన్నారు వదినా? సరే అంది. ఈ సంబంధం కుదిరేదాకా మా అమ్మకి, ఆ జగదాత్రికి అస్సలు తెలియనీకు. అది సరే, ఇప్పుడు ఇంట్లో ఏమని చెప్పి వెళదాం? హోటల్ అని చెప్తామా ఏంటి? గుడికని చెప్తాం. పిల్లలకు కూడా అదే చెప్తాం. ముఖ్యంగా సిరికి. ఎప్పుడు చూసినా అక్కా తొక్క అంటూ ఆ జగదాత్రి భజనే చేస్తూ తిరుగుతూ ఉంటుంది. సరేలే, అది నేను చూసుకుంటాను. చూసుకోండి, ఒకళ్ళ చెవులు ఒకళ్ళు కొరికేసుకోగలరు. శుభవార్త అన్నయ్య, మొన్న మన నిషికకి ఒక మంచి సంబంధం వచ్చిందని చెప్పాను కదా. వచ్చింది, కానీ ఇప్పుడే చేయం కదా. ఇప్పుడే చేస్తాం. అదేంటి? ఇంట్లో పెద్ద కూతురు జగదాత్రి ఉండగా రెండో కూతురు నిష్కాకి పెళ్లి చేస్తే ఎలా? జగదాత్రి నీ కూతురు, నా కూతురు కాదు. నాకు దానికి ఏ సంబంధమూ లేదు. నా పెద్ద కూతురికి మంచి సంబంధం తీసుకొచ్చా. చెడగొట్టాలని చూస్తే నా కూతుళ్ళని తీసుకుని నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా. అది కాదే, చూస్తూ చూస్తూ దాని బతుకు. ఇదిగో, నువ్వు మారు మాట్లాడితే నా మీద, నా పిల్లల మీద ఒట్టే. మీకు నచ్చింది మీరు చేసుకోండి. ఇప్పుడు నా మాట ఇంట్లో నడిచిందని. కానీ మా అమ్మకు ఒక్క మాట చెప్పండి. చెప్పను. నువ్వు కూడా చెప్పకూడదు. నిండా మునిగాకి చలేంటి, కుదురుతుందా? కర్మ. వదినా, మా అన్న మాటలేం పట్టించుకోకు. నిషికకి పెళ్లి చూపులని చెప్దాం. పద పద. శ్రీరామచంద్ర ప్రభు, ఏంటి ఎవరూ కనిపించడం లేదు? అసలు ఎవరి మాట వినిపించడం లేదేంటి? జగదాత్రి, ఇలారా. సైన్యం అంతా ఏరి ఎవరూ కనిపించడం లేదేంటి? అత్తయ్య గారు, మేము గుడికి వెళ్తున్నాం. రావడానికి ఆలస్యం అవుతుంది.
మీరు భోంచేసేయండి. జగదాత్రి, మాకేం వంట చేయకు. అదేంటే గుడికైతే మేము వచ్చేవాళ్ళం కదా, మాకెందుకు చెప్పలేదు? అంటే సడన్ గా అనుకున్నాంలేమ్మా. ఆయన గుళ్ళో 108 ప్రదక్షిణాలు చేయాలి. అప్పటిదాకా నువ్వెక్కడ కూర్చుంటా? ఏంటి 108? నా వల్ల కాదు, మీరు వెళ్ళండి. నేను అన్ని రౌండ్స్ వేయలేను. ఏయ్, ఎక్కువ మాట్లాడితే మూతి పళ్ళు రాలిపోతాయి. సరే, ఓ 2 నిమిషాలు ఆగండి. జగద్దాత్రి రెడీ అయి వస్తుంది. దీన్ని కూడా మీతో పాటు గుడికి తీసుకెళ్ళండి. శుభమా అని గుడికెళ్తుంటే ఆ శుభాన్ని తీసుకెళ్ళమంటావేంటమ్మా? సరే అత్తయ్య గారు, మేం బయలుదేరుతాం. పదండి. పోతే పొండి. మీతో రావడం కన్నా ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకోవడం మంచిది. అంతేకాదు జగద్దాత్రి? రాక్షసులు ఎప్పుడూ ఏదో ఒకటని దీన్ని బాధ పెడుతూ ఉంటారు. ఇంట్లో పూజంటేనే పడదు, అలాంటిది పేరంటానికి రెడీ అయినట్టు రెడీ అయి గుడికి వెళ్తున్నామన్నారు. ఇందులో ఏదో తేడా కొడుతుందే. మా అమ్మాయి నిషిక. నా తమ్ముడు యువరాజ్. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా ఫోన్స్ ఏంటి? ఫోన్ సైలెంట్లో పెట్టేస్తానక్క, కానీ ఒక్క ఫోన్ కాల్ మాట్లాడొస్తాను. పెళ్లి చూపులు అయ్యాకనే. సరే. వీడేమో కంటిన్యూస్గా కాల్ చేస్తున్నాడు, అక్కేమో వదలట్లేదు. ఎలా? అబ్బాయి ఏదో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నాడే. మా అబ్బాయికి పెళ్లి చూపులు ఫస్ట్ టైము, అందుకే కొంచెం సిగ్గుపడతా ఉన్నాడు. ఓ అవునా? బాబు సిగ్గు సరే, ఆ అమ్మాయినైతే బాగా చూసుకోండి. నాన్న ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళినట్టున్నారే. అబ్బాబాబా, ఆ ఫోన్ ఆపవే, ఒకటే శబ్దం. నాన్న ఫోన్ సుబ్బు మర్చిపోయినట్టున్నారు. సత్యనారాయణ అంకుల్ ఫోన్ చేస్తున్నారు. సత్యనారాయణ, మరి మాట్లాడు. హలో అంకుల్. హలో జగదాత్రి, నాన్న ఉన్నాడా అమ్మా? లేరంకుల్. ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆంటీ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిందమ్మా. హాస్పిటల్కి పోతే తల్లో ఏదో ట్యూమర్ అన్నారమ్మా. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, 10 లక్షలు కావాలంటున్నారమ్మా. అందుకే నాన్న దగ్గర ఏమైనా ఉన్నాయేమో అని. అయ్యో అవునా? నాన్న పిన్ని అందరూ గుడికెళ్ళారు అంకుల్. కొద్దిగా అర్జెంట్ అమ్మా, కనుక్కోవా? నేను ఇంతలో వేరే వాళ్ళ దగ్గర ట్రై చేస్తాను. నేను నాన్నతో మాట్లాడతాను, మీరేం కంగారు పడకండి. ఆంటీకి ఏం కాదులేండి. ఏమైంది?
ఆంటీని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. డబ్బుల కోసం నాన్నని అడగడానికి కాల్ చేశారు. సరే, మీ పిన్నికి ఫోన్ చేయి. ఎన్నోసార్లు వాడు మన కుటుంబానికి సహాయం చేశాడు. సరే. ఈ దరిద్రపు ఎందుకు ఫోన్ చేస్తుంది? కట్ చేసింది సుబ్బు. ప్రాణం పోతున్నా పంతం మానరు. చిన్నదానికి ఫోన్ చేయి. సిరి, నాన్నకు ఫోన్ ఇవ్వు. నాన్న బిజీగా ఉన్నారక్కా, మాట్లాడలేరు. వీళ్ళు గుడికని చెప్పి థాయిలాండ్ రెస్టారెంట్కి తీసుకొచ్చారు. అవునా? అర్జెంటుగా కొంచెం నాన్నకివ్వవా? హలో హలో, ఫోన్లు వాడొద్దని చెప్పాను కదా. మళ్ళీ ఏమైంది? వాళ్ళు గుడికి వెళ్ళలేదు, 5 స్టార్ హోటల్కి వెళ్ళారు. విషయం చెప్పే లోపే పిన్ని ఫోన్ లాగేసుకుంది. నిన్ను కూడా వాళ్లతో పాటు హోటల్కి తీసుకెళ్లలేక అబద్ధం చెప్పి వెళ్లారు. కానీ నువ్వు మాత్రం ఈ ఇంట్లో మనుషులకి దగ్గరైతే చాలనుకుని మీ అమ్మ నిందని మోస్తూ అవమానాలు భరిస్తూ కష్టాలు తట్టుకొని ఉంటే వాళ్ళేమో నిన్నెప్పుడూ వేరు చేసే చూస్తున్నారు. అసలే నీకు నోట్లో నాలుక లేదు, ఒంట్లో రవ్వంత ధైర్యం కూడా లేదు. నేనున్నప్పుడే ఇలా ఉంటే రేపు నాకేదైనా అయితే నువ్వేమైపోతావోనని భయంగా ఉంది జగద్ధాత్రి. అసలు వీళ్ళు మనుషులే కాదు, మనసు అనేదే లేదు. ఏదో పని మీద వెళ్ళుంటారులే సుబ్బు. ముందు పద వెళ్దాం. ఎక్కడికి? హోటల్కి. అక్కడికొద్దులే సుబ్బు. సిరికి ఫోన్ చేసి నాన్నకు అర్జెంటుగా మెసేజ్ అని చెప్తాను. ఏంటే వద్దు? ఇప్పుడు మీ పిన్ని మన ఫోన్లు ఎత్తనివ్వదు. మీ నాన్నక సత్యనారాయణ విషయం చెప్పాలి కదా. పద సుబ్బు, రా చెప్తాను. సుబ్బు వద్దు, మాట్లాడు. పద. హలో హలో, ఏంటి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పాను నేను కాల్ చేసేదాకా మీరు చేయొద్దని? అప్పిచ్చినోళ్ళలాగా చేస్తూనే ఉన్నారేంటి? నేను ఫ్యామిలీతో బయటకు వచ్చాను, ఇప్పుడు మాట్లాడలేను. ఫోన్ చేసినప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నా లిఫ్ట్ చేయాలి అని మర్చిపోయావా? నేనేం నీ స్లేవ్ని కాదు, నా బ్యాడ్ టైం. అవసరం ఉండి నీతో చేతులు కలపాల్సి వచ్చింది. ఈ బిజినెస్ 1 వే రూట్ లాంటిది యువరాజ్. రావడమే తప్ప బయటికి వెళ్ళడం అంటూ ఉండదు. మ్యాటర్ ఏంటంటే బాబు బాగా బిజీ అనుకుంటాను. అవును, చాలా బిజీ. అంటే మా బిజినెస్లో సగం వాడే చూసుకుంటాడు, అందుకే. సుబ్బు, అవసరమా? ఉండవే. అక్క, అది ఫ్రెండ్. అవతల పెళ్లి వాళ్ళున్నారు, పరువు తీకు. రా, మళ్ళీ కాల్ చేస్తాను.
ఇషిక, మీ కాబోయే ఆయన్ని కళ్ళారా చూసుకో. మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాక ముక్కు బాలేదు మొహం బాలేదు అంటే కుదరదు. సరిపోయింది. మొహం చూడమంటే కాళ్ళు చూస్తావేంటే? బాగా చూసుకొని నచ్చాడో లేదో చెప్పాలి కదా. చూడు. నాకు నచ్చారు. గుడికెళ్తున్నావని అబద్ధం చెప్పి హోటల్కి వచ్చింది నిషిక పెళ్లి చూపులుగా. ఇక్కడైతే అమ్మాయికి ఓకే, మరి అబ్బాయికి? నాకు ఓకే. పర్ఫెక్ట్. ఇద్దరికీ ఓకే కాబట్టి వెంటనే ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టిద్దాం. అలాగేనండి, తప్పకుండా. ఇంత మంచి శుభవార్త విన్నాక సెలబ్రేట్ చేసుకోకుండా ఎలా ఉంటాం? యామిని, వీళ్ళందరికీ కాస్ట్లీ ఐటమ్ ఒకటి ఆర్డర్ చేయవే. సరేనమ్మా. జగదాత్రి మా అమ్మ ఉంటే ఎంత బాగుండేదో. ఎంత మోసం, ఎంత కుట్ర! ఇన్ని రోజులు వీళ్ళకి మనసే లేదనుకున్నా, వీళ్ళకి మనస్సాక్షి కూడా లేదని ఇప్పుడే అర్థం అవుతుంది. మీ నాన్న కూడా దీనికి ఎలా ఒప్పుకున్నాడు? ఎలా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు? ఇంటికి పెద్ద కూతురుండగా రెండో కూతురికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటారా? అది కూడా దొంగతనంగా. వీళ్ళ పని చెప్తాను. సుబ్బు, ఎక్కడికి? ఎక్కడికేమిటే, వెళ్ళి కడిగేస్తాను. నీ తలపొగరు పట్టిన పిన్నిని. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నన్ను వదలవే. ఏంటే సుబ్బు, అక్కడ జరుగుతున్నది ఎవరి పెళ్లి చూపులు? నా చెల్లి పెళ్లి చూపులు. అదాగితే బాధపడేదెవరు? నా వాళ్ళు. వాళ్ళ సంతోషానికి కారణం నేను కాకపోయినా పర్వాలేదు, వాళ్ళ బాధకి కారణం నేను కాకూడదు. అయినా పెళ్లి వాళ్ళ ముందు మన వాళ్ళని తక్కువ చేసుకుంటామా? నేనుండగా మన ఫ్యామిలీ ఎక్కడ ఒక మెట్టు కూడా దిగనివ్వను. ఓసే పిచ్చిదానా, దీనివల్ల పోయేది నీ జీవితమేనే. ఇక్కడ కాదు, మనం ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. అది కాదు, ఉండవే. అబ్బా, నా మాట వినవే, వెళ్ళని. అది కాదు, ఉండవే. రా నువ్వు. పంతులు గారితో మాట్లాడి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. సరేనండి. ఏంటి కళ్ళతోనే కబుర్లు చెప్పుకుంటున్నారు? ఇంకా చాలా టైం ఉంది. సరే, ఓకే అండి. బాయ్. సరేనండి. బాయ్ నిషిక. బాయ్ అండి.
ఆగవే. నీకు పిచ్చి పట్టింది. నా మనవరాలికి మంచి బుద్ధుందనుకున్నాను కానీ అసలు బుద్ధే లేదని ఇవాళే అర్థమైంది. అందుకని నా చెల్లి ఆనందాన్ని లాక్కొని నన్ను సంతోషంగా ఉండమంటావా? అది నా వల్ల కాదు సుబ్బు. కాదు కాదని కూర్చుంటే కాలం గడిచిపోతుంది. మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ పనికి నువ్వెలా ఒప్పుకున్నావు నాన్న, నేను నీ కూతుర్నే కదా, నా సంతోషం నీకు వద్దా అని నిలదీయాలని లేదా నీకు? నిలదీసే హక్కు మనకు లేదు సుబ్బు.